పల్లెల్లో సర్పంచుల తిప్పలు ఎట్లున్నాయంటే ముంగడికి పోతే నుయ్యి వెనకకి పోతే గొయ్యి అన్నట్టే ఉన్నాయట. అటు పల్లెల్లో రోడ్లు సక్కగా లేకున్నా, మోర్లు సక్కగా లేకున్నా, ఎలక దచ్చినా, పంది దచ్చినా, కుక్క దచ్చినా పారేసి సాగు చేయాలని పబ్లిక్ చెప్తురట. కానీ సర్కార్ అయితే పైకం విడుదల చేస్తలేదట. ఓ సర్పంచ్ బాధ ఎట్లున్నదో ఇనుండ్రి. ఉద్యోగస్తులు మీరు 4 గంటలు పని చేసినా మీకు జాబ్ పడుతుంది, జీతం పడుతుంది. 8 గంటలు చేసినా జీతం పడుతుంది. మేము 24 గంటలు గ్రామ పంచాయతీలో కూర్చుంటే రేవంత్ రెడ్డి మోర్ అట్లే ఉంది, మోర్ ఇట్లే ఉంది. పందులు చచ్చిపోయిన సర్పంచ్, ఎలకలు చచ్చిపోయిన సర్పంచ్, పని చేసేందుకు వద్దు, సర్పంచులు వద్దు, గ్రామ పంచాయతీకి 10 పైసలు వస్తుంది. ఇన్నరా పల్లెల సర్పంచుల తిప్పలు ఎట్లున్నాయో. మరి మొన్నటిదాకానే 15వ ఆర్థిక సంఘం పైకము సర్కారు విడుదల చేసింది కదా. అంటే షెయి సర్కారు పేరుకు పంచాయతీల పైకము విడుదల చేసినట్టే చేసి అవి మొత్తం పాత సర్పంచుల బకాయిల కిందికి వాడుకోవాలి, కొత్త సర్పంచులు అవిడిని ముట్టుకోవద్దు, పాత సర్పంచులకు బిల్లులు చెల్లించాలని చెప్పేసరికి వాళ్ళకు పైకం ఇస్తుర్రు. ముద్దుగానే ఉన్నది. మరి కొత్త సర్పంచుల పరిస్థితి ఏంది అంటే పల్లెల ఎక్కడి చెత్త అక్కనే వేరుకబోతున్నదట. పేరుకు సర్పంచ్ పదవి కానీ 24 గంటలు పంచాయతీలనే కూర్చొని పల్లెల పనులు చేస్తుంటే కూడా సర్కారు రూపాయి పంపిస్తలేదు. మా పరిస్థితి ఇప్పుడు ఎట్లున్నదంటే ఉత్త సంచి కడ కావాలన్నట్టు ఉన్నది తప్పితే ఆ పదవిలో ఎక్కినాక ఏం ఫాయిదా లేకుండానే ఉన్నది అన్నట్టు చెప్పుకొచ్చింది. అయ్యా పంచాయతీరాజ్ శాఖ మంత్రికం అడవి బిడ్డ మహిళా మంత్రి సీతక్క మొన్నటిదాకానే సర్పంచులు లేక రాజులు లేని రాజ్యాల లెక్క పల్లెలు మొత్తం చందన అయినాయి. ఇప్పుడు ఎగురంతోనే పచ్చగా ఎగురు పెట్టిస్తామని కొత్త సర్పంచులు కొత్త జోషులుంటే వాళ్ళ చేతులు కట్టేసినట్టు చేసి మీ షెయి సర్కారు పైకం విడుదల చేస్తలేదట. ఇట్లానే ఉంటదా మేడం? ఇదేనా మేడం మీరు అందిస్తామన్న ప్రజాపాలన అంటారు ఈ ముచ్చటి నోళ్ళు.